రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ చైర్మన్ గా డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తలసేమియా భవనంలో డిఆర్ఓవి విశ్వేశ్వరరావు అధ్యక్షతన రెడ్ క్రాస్ ఏపీ స్టేట్ బ్రాంచ్ అబ్జర్వర్ పి రామచంద్రరాజు ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో రెడ్ క్రాస్ నూతన కమిటీ సభ్యులుగా 11 మంది సభ్యులు ఎన్నికయ్యారు. చైర్మన్ గా డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్, వైస్ చైర్మన్ గా జె సత్యనారాయణరాజు, ట్రెజరర్ గా ఎన్ బ్రహ్మానందం, కమిటీ సభ్యులు ఆలపాటి నాగేశ్వరరావు, మునగాల మురళీకృష్ణ, కొత్తగుండు శ్రీనివాస్, మేతర అజయ్ బాబు, పెన్మస్ శ్రీరామరాజు, మోతేపల్లి చంద్రశేఖర్, బొల్లా లక్ష్మీనారాయణ, ఎంవీఎస్వి నాగేశ్వరరావు రెడ్ క్రాస్ సభ్యులచే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ ఆడిటర్ గా గురజాడ శ్రీకాంత్ ఎన్నికయ్యారు. జిల్లా రెవెన్యూ ఆఫీసర్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మరియు ఏపీ రెడ్ క్రాస్ అబ్జర్వర్ నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఏపీ రాష్ట్ర శాఖ అబ్జర్వర్ పి రామచంద్రరాజు మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన నూతన కమిటీ సభ్యులతో త్వరలోనే జిల్లా కలెక్టర్ను కలిసి రెడ్ క్రాస్ కార్యకలాపాలు, తదుపరి చేయబోయే సేవా కార్యక్రమాలు తదితర అంశాల గురించి మాట్లాడతామని అన్నారు. ప్రపంచంలో రెడ్ క్రాస్ ఎక్కడ ఉన్నా నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా మాజీ రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డిని నూతన కమిటీ సమక్షంలో సత్కరించారు. డిఆర్ఓ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో తాను కూడా రెడ్ క్రాస్ సభ్యత్వం పొందానని, నూతనంగా ఎన్నికైన కమిటీ నుంచి సేవా కార్యక్రమాలను చేయాలని వారికి అభినందనలు తెలిపారు. మాజీ రెడ్ క్రాస్ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, నూతన కమిటీకి అభినందనలు తెలిపి తన సహాయ సహకారాలు ఎప్పుడు కోరినా రెడ్ క్రాస్ సొసైటీకి అందిస్తానని అన్నారు. నూతన రెడ్ క్రాస్ చైర్మన్ ఎంబీఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ, కలెక్టర్ మరియు ప్రెసిడెంట్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని, ముఖ్యంగా తలసేమియా, హిమోఫోలియా, సికిల్ సెల్ ఎనీమియా చిన్నారులకు రక్త మార్పిడి వైద్య చికిత్స, పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తనిధి కేంద్రంలో బ్లడ్ యూనిట్ల నిల్వలు పెంచుతామని అన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రోగుల కోసం కృష్ణారెడ్డి నిర్మించిన షెడ్ను మరియు రెడ్ క్రాస్ త్రాగునీరు కుళాయిని డిఆర్ఓ మరియు ఏపీ రెడ్ క్రాస్ అబ్జర్వర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ఎన్వి నాంచారయ్య, డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాదరావు, రెడ్ క్రాస్ గౌరవ ఆడిటర్ గురజాడ శ్రీకాంత్, రెడ్ క్రాస్ సభ్యులు కడియాల కృష్ణారావు, కూచిపూడి సత్యనారాయణ, రేవూరి శివప్రసాద్, అడుసుమిల్లి నిర్మల, బీఆర్సీహెచ్ నారాయణ తదితరులు హాజరయ్యారు. పూర్తి 12 లక్షల నిల్వలతోటి ఈ రోజు ఈ సంస్థ ఉందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అలాగే ఇక్కడికి ఒక కొత్త అంబులెన్స్, అలాగే 97 లక్షలు చేసే బస్సు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి దగ్గరికి వెళ్ళి దాన్ని మనకి డొనేషన్ గా తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆ బస్సు ఉన్న షెడ్ నా సొంత డబ్బులతో మా నాన్నగారి పేరు మీద ఆ షెడ్ కట్టించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న కలెక్టర్ జస్ట్ ప్రసన్న వెంకటేష్ గారు దీనికి ముందు ఆయన మన గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ వెయిటింగ్ హాల్ కావాలంటే నేను నా సొంత డబ్బులతో మా నాన్నగారి పేరు మీద ఒక షెడ్ కట్టించాను. అలాగే గుప్తా ఫౌండేషన్ వారు షెడ్ కట్టించారు, ఎదురుగా మీకు కనబడుతూనే ఉంటుంది. అలాగే మన రెడ్ క్రాస్ సంస్థ పేరు మీద ఒక వాటర్ ట్యాంక్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే మనం లాస్ట్ 3 years ఇక్కడ మంచినీళ్ళు సజెత్తులు ఎర్ర పెట్టడం జరిగింది. అలాగే ఇది చూసి మా అబ్బాయి డాక్టర్ రంగారెడ్డి కార్డియాలజిస్ట్ అపోలో హాస్పిటల్ ఆయన మన మెడికల్ షాప్ ఎదురుగా 365 రోజులు మినరల్ వాటర్, కూలింగ్ వాటర్ పబ్లిక్ అవైలబుల్ గా ఉండేటట్టు బ్లూ స్టార్ మన వాళ్ళే వెళ్ళి తీసుకొచ్చారు. అది ఇప్పుడు కూడా రోడ్డు వెళ్ళేవాడు కూడా తాగుతూనే ఉంటారు. 365 రోజులు రెడీగా ఉంది. దేశమంతా ఏ రూల్ పాటిస్తున్నారో అదే రూల్ మీ జిల్లా కూడా పాటించాలని నా కోరిక. అందరూ ఏంటో చూస్తే, ఎందుకంటే ఆ ఉద్యోగస్తులు ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. డిఆర్ఓ గారు 3 నెలల నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నా సరే, కలెక్టర్ గారు ఇక్కడికి ఎందుకు రాలేదంటే, ఈ ఆఫీస్ నుంచి ఆమెకు వెళ్ళిన ఇన్ఫర్మేషన్, ఆమె గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్కి టాలీ అవ్వాలి. నేను ఏంటి అని వర్క్ చేస్తే ఇక్కడ 100% ఇక్కడ స్టాఫ్ తప్పుంది. తర్వాత తెలిసే కమ్యూనికేషన్ కాదు, మనం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెమిసెస్ లో ఉంటున్నాం. ఇది సపరేట్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అయినా సరే మనం ఎప్పుడు కూడా వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలి తప్ప
వాళ్ళకేదో పోటీగానో వాళ్ళ పేరు మన పేరుగానో ఎప్పుడు కూడా చూడకూడదు. అది ఎంప్లాయీస్లో ఎవరైనా భావం ఉంటే దయచేసి మర్చిపోండి. ఎక్కడైనా సరే రెడ్ క్రాస్ డైరెక్ట్గా పొలిటికల్గా గవర్నమెంట్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. దీంట్లో కలెక్టర్ అధ్యక్షుడు, కలెక్టరే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతారు, గవర్నర్ కింద పనిచేస్తారు. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేస్తూ ఏమన్నా సహాయం చేయగలిగితే ఆ ప్రభుత్వం యొక్క విధి విధానాలు వాళ్ళ ఆలోచన శైలికి తగ్గట్టుగా మనం కూడా పనిచేసుకుంటూ వెళ్తాం. అది రెడ్ క్రాస్ చేసేది. ఎందుకంటే గవర్నర్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు అంటే ఈ రాష్ట్ర గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఏం చేయరు. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సార్ కొద్ది దగ్గర ఇప్పుడు 92లో అనుకుంటారు కాబట్టి ఈ కార్యక్రమానికి చూశాను, చాలా సంతోషం. జన ఎంప్లాయ్మెంట్ తరఫున అలాగే ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మన రాజుగారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హృదయపూర్వక నమస్కారాలు. మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే సుమారు 2011 సంవత్సరంలో నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ కలెక్టర్ గారైన వాణి ప్రసాద్ గారు సడన్గా నాకు ఫోన్ చేసి ఆ ఆఫీస్ నుంచి మీతో మాట్లాడాలి అన్నారు. ఎందుకంటే తలసీమియా అండ్ అదర్ బ్లడ్ డిజార్డర్స్ గురించి. ఎందుకంటే నేను 1990 సంవత్సరం నుంచి కూడా ఈ బ్లడ్ డిజార్డర్స్ వర్క్ చేస్తున్నాను. ఎట్లా చూస్తున్నారో తెలుసుకున్నాను. వచ్చిన తర్వాత ఈ ప్రాంతం కూడా నాదేనమ్మా ఏమైనా పక్కన ఉందంటే చాలా సంతోషపడ్డాను. నేను దీన్ని డెవలప్ చేయాలి, వాళ్ళ బాధలు చూడలేకపోతున్నాను. తలసీమియా పేషెంట్స్ కాన్ఫిడెన్స్ అని లేవు, ఏమైనా బ్లడ్ బ్యాంక్ లేవు. అది అంటే డెవలప్ చేద్దాం. తర్వాత ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాణి గౌడ్ గారు వచ్చిన తర్వాత బ్లడ్ బ్యాంక్ రేటింగ్